Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is from pit to peak. From pit to peak. గుంటలో నుండి శిఖరము పైకి. గుంటలో నుండి శిఖరము పైకి. వాక్య భాగం 40వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. సామ్ నంబర్ 40 verse 2. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నాశనకరమైన గుంట, a pit of destruction. నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు దేవుడు దావీదును శిఖరాగ్రం మీదకి నడిపించాడు. ఈ 40వ కీర్తనలో ఆ సత్యాన్ని గమనిస్తాం. When you are in a pit, wait intently on the Lord. నీవు ఇలాంటి గుంటలో ఉన్నప్పుడు వాక్య భాగంలో 1వ వచనంలో యెహోవా కొరకు నీ సహనముతో కనిపెట్టుకుంటేని. వాట్ ఈస్ దట్ పిట్? కుడ్ బి ఎనీ నంబర్ ఆఫ్ లైఫ్ ట్రయల్స్. జీవితంలో మనకు ఎదురయ్యే అనేకమైన సమస్యలు ఉండవచ్చు, శ్రమలే ఉండవచ్చు. ప్రభువే చెప్పాడు యోహాను సువార్త 16:33 ఈ లోకంలో మీ శ్రమ కలుగును అన్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకొని లోకము జయించున్నాడు. ఇట్స్ వాట్ యు హావ్ ట్రిబులేషన్స్, అనగా శ్రమలు, కష్టములు. నెంబర్ 2 పిట్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ డేవిడ్స్ సిన్. దావీదు యొక్క పాపము. ఆయన గుంటలో ఆయన పడి ఉన్నాడు. 3వదిగా శత్రువులు తరుముతూ ఉన్నారు. ఇలాంటి స్థితిగతిలో ఉన్నప్పుడు మనం సొంతగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. టెంప్టెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పిట్ ఫ్రమ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన సశక్తి చేత బయటికి రావడానికి, పైకి రావడానికి ప్రయత్నం చేస్తాం. We try by all means to come out of the pit by our own strength, but we fail miserably. మనము ఓడిపోతాం, పైకి రాలికపోతాం. అది ఎలాంటనగా అది జిగటగల దొంగ ఊపి. ఎంత ప్రయత్నించినా బయటికి రావడానికి అంతగా లోపలికి కూరుకొని పోయే ప్రమాదం ఉన్నది. అలాంటి సందర్భంలో దావీదు మహారాజు ఏం చేశానుగా, intently waited on the Lord. సహనముతో ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాడు. Waiting on the Lord is not a passive movement, but an active movement. ఏదో అచేతనంగా ఉన్న కాదు, కానీ it is an active movement. Waiting on the Lord means to cry out to the Lord. Waiting means trusting God's deliverance. Waiting on God means recounting the blessings of God, is the wonderful deeds of God. Waiting means to obey God. Waiting means to seek the Lord. Waiting means to rejoice in the Lord. దావీదు ఆ రీతిగా దేవుని ఆనందిస్తూ, దేవుని ఆధారపడి, కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గాడ్ ఫర్ డెలివరెన్స్. తన సొంతగా బయటికి రావడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించాడు, విధేయతతో జీవించాడు, సంతోషిస్తూ, శ్రమలను ఆనందిస్తూ దేవునికి మొరపెట్టాడు. ఆయన మొర్ర ఆలకించి cry out to the Lord. Cry out to the Lord when you are in distress, when you are in trials, when you are in a pit. Just cry out to the Lord. ఆయన నాకు చెవియొగ్గెను, నా మొర ఆలకించి ఆయన నాశనకమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపి నుండి ఆయనను పైకెత్తను. నా పాదుల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూప కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. చూడండి, గమనించబడాలి. స్థితిగతులను దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించినప్పుడు దేవుడు దావీదును పైకి లేవనెత్తి, ఆ గుంటలో నుండి శిఖరం మీదకి లేవనెత్తి నిలబెట్టాడు. ఆయన పాదం స్థిరపరిచినాడు.
ఆ రీతిగా దేవుని రక్షించినప్పుడు, శ్రమ నుండి కాపాడినప్పుడు, తప్పించినప్పుడు వాట్ ఈస్ ద రెస్పాన్స్? ఇక్కడ ప్రతిస్పందన ఏంటి? ఇక దావీదు ఇక్కడ రాస్తున్నాడు వాక్య భాగంలో 9వ వచనం, నా పెదవులను మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అంటిని. 10వ వచనం, నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యము రక్షణను నేను వెల్లడి చేస్తూ ఉన్నాను, నీ కృపని సత్యను మహాసమాజముకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. చేసిన కార్యాలను మరుగు చేయకుండా, దాచిపెట్టకుండా మహాసమాజానికి ఆయన తెలియజేశాడు. ప్రొక్లైమింగ్ హిస్ గుడ్నెస్, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడు చేసే కార్యాలను ఆయన సమాజానికి తెలపడం ప్రారంభించాడు. ఊరకుండలేదు. వాజ్ నాట్ సైలెంట్. 78 సామ్ గమనించినప్పుడు, మీ పిల్లకు దాచుకుని యెహోవా స్తోత్రాల క్రియలను, ఆయన ఆశ్చర్య కార్యములు దాచకుండా మీరు మీ పిల్లలకు చెప్పాలి. వారు లేచి వారి పిల్లలకు ఆ రీతిగా దేవుని యొక్క కార్యమును మరుగు చేయకుండా వాటిని మనం తెలపాలి. ఒకసారి మా జీవితం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి స్థితిగతులు ఉన్న ఆర్యున పిట్, యోసేపు గుంటలో ఉన్నాడు. దేవుడు యోసేపును ఆ గుంటలోండి పైకి లేవనెత్తి గద్దె మీద కూర్చోబెట్టాడు. ఫ్రమ్ పిట్ టు థ్రోన్. ఎందుకనగా జోసెఫ్ వాజ్ obedient to God. He feared God. He waited on the Lord. దేవుని సమయం కనిపెట్టుకుని జీవించాడు కాబట్టి దేవుడు ఆయన పైకి లేవనెత్తాడు. అంటే మనం కూడా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా తన కార్యాలు జరిగించే దేవుడే ఉన్నాడు. జరిగించినప్పుడు వాటి సమాజం తెలుపుతూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపాభరితుడ, ప్రేమ పూర్ణ మీకు స్తుతి స్తోత్ర తండ్రి. ఒక నాశనకరమైన గుంటలో నుండి ప్రభు నన్ను పైకి లేవెత్తున్నారు తండ్రి. శిఖరాగ్రమికి నడిపించారు ప్రభువా. ఇది మీరు చేసిన ఆశ్చర్యకారం మా తండ్రి. అలాంటి మా జీవితంలో మీ గుంటలో నుండి పైకి లేవనెత్తబడిన ప్రభువా, మా పాదం స్థిరపరిచారు తండ్రి. మా నోటి స్తోత్ర గీతాలు ముంచారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ గురించి మా సమాజానికి ప్రకటిస్తూ తండ్రి, నీ సత్యం నీ కృపను మరుగు చేయకుండా తెలుపుతూనైనా ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ, ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.